అందరికీ నమస్కారం. దేశానికి కొత్త రాజధాని పార్లమెంట్లో చర్చలు. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ చేయడం వల్ల అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, దేశ రాజధానిని న్యూఢిల్లీ నుంచి వేరే చోటికి మార్చినంతకాలం కాలుష్యం ఉక్కిరి బిక్కిరి అవుతుందని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి అధికార నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా ఆదివారం అన్నారు. అయితే ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఫరూక్ అబ్దుల్లా దేశ రాజధానిని ఢిల్లీ నుంచి వేరే చోటికి మార్చాలని అన్నారు. అయితే దేశ రాజధానిని ఢిల్లీ నుంచి ఎక్కడికైనా మార్చితే తప్ప అక్కడ ప్రజల జీవితాలను ప్రభావితం చేసే కాలుష్యం తగ్గదని ఆయన అన్నారు. ఆదివారం నాడు వరుసగా 5వ రోజు కూడా ఉదయం 7:30 428 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్తో తీవ్రమైన కేటగిరీలో ఉన్న అధిక కాలుష్య స్థాయితో దేశ రాజధాని పట్టుబడుతుందని ఒమర్ అబ్దుల్లా పనితీరు గురించి అడిగారు. అయితే యూనియన్ టెరిటరీలో ఎన్సీ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తుంది. ఇది 1 నెల పదవీ కాలం పూర్తి చేసుకుంది. పెద్ద అబ్దుల్లా ఇలా అన్నారు. ఈ స్వల్ప కాలంలో మేము చాలా సాధించాము. మాకు ఇంకా 5 ఏళ్ళ అధికారం ఉంది. మా మేనిఫెస్టోలో ప్రజలకు హామీ ఇచ్చామని సాధించాం. అయితే ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి ఎన్సీ ఉద్దేశాలను ప్రశ్నించే హక్కు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీకి లేదా అని ప్రశ్నించారు.